ఏపీ ఎంసెట్ ఎంపీసీ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అండి. కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవాలన్న డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వైపీసీ వాళ్ళకి కూడా ఎప్పుడు జరుగుతుంది కౌన్సిలింగ్ అనేది కూడా చివరిలో చెప్తాను. సో ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ మిస్ కాకుండా ఉండంటే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ రావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మెంటర్షిప్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి. సో అది కంప్లీట్గా పెయిడ్ గైడెన్స్, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మెయిన్గా మనకి ఎంపీసీ వాళ్ళకి సంబంధించి కౌన్సిలింగ్ అనేది జూలై 1 నుంచి స్టార్ట్ కాబోతుంది. సో చాలా తొందరగా డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో రిజిస్ట్రేషన్స్ వచ్చేసి జూలై 1 నుంచి జూలై 7 వరకు. సో యాక్చువల్గా టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ తర్వాతే నోటిఫికేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాము, కానీ టీఎస్ ఎంసెట్ కంటే ముందే కౌన్సిలింగ్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 1 జూలై నుంచి 7 జూలై వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో ఉంటుంది. 4 జూలై నుంచి 10 జూలై వరకు ఆన్లైన్లో ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 8 నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి 13th రోజు ఛాన్స్ అయితే ఇచ్చారు. సీట్ అలాట్మెంట్స్ వచ్చేసి 16th రోజు రిలీజ్ చేయడం జరిగింది. సో సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్లో రిపోర్టింగ్ అనేది 17th నుంచి 22nd వరకు చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించి కౌన్సిలింగ్ అనేది. క్లాస్ వర్క్ వచ్చేసి జూలై 19th నుంచి క్లాస్ వర్క్ స్టార్ట్ కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఏమి ఇవ్వలేదు. సో సెకండ్ ఫేజ్ అనేది మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన 1 వీక్లో లేదా 10 డేస్లో కండక్ట్ చేస్తారు. ఎందుకనంటే సో ఇప్పటికే కౌన్సిలింగ్ చాలా లేట్ అయింది కాబట్టి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది టీఎస్ఎంసెట్ కౌన్సిలింగ్ తర్వాత కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఇది ఎంపీసీ వాళ్ళకి మాత్రమే. బైపీసీ వాళ్ళకి ఇంకా డేట్స్ అయితే రిలీజ్ చేయలేదు. సో బైపీసీ వాళ్ళకి మనకి నెక్స్ట్ మంత్ ఆగస్ట్ ఎండింగ్ కానీ సెప్టెంబర్లో కానీ స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నీట్ కౌన్సిలింగ్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతూ ఉంది కాబట్టి, సో ఆగస్ట్ ఫస్ట్ వీక్లో వెటరీ అగ్రికల్చర్కి సంబంధించి కౌన్సిలింగ్ ఉండొచ్చు. అలాగే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఫార్మసీ ఫార్మ్డీకి సంబంధించి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. సో ఇది కంప్లీట్గా ఇంకా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి డేట్స్ కూడా ఇచ్చారు. ఎన్సీసీ స్పోర్ట్స్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి సో ఫస్ట్ ర్యాంక్ నుంచి 50,000 వరకు ఎక్కడికి వెళ్ళాలి. అలాగే నెక్స్ట్ 50,001 నుంచి 90,001 నుంచి సో ఇలా స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఓన్లీ పాలిటెక్నిక్ విజయవాడకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఆల్ ఒరిజినల్ కాపీస్ తీసుకొని 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది ఇన్ఫర్మేషన్. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి.